హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఛానల్కి 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నేను ఫైనల్ స్టేజ్కి అయితే చేరుకున్నాను. ఎప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ నాకు నా ఛానల్లో వచ్చినప్పుడు చెప్పాను. సో 1000 సబ్స్క్రైబర్స్ అవుతే సరిపోదు, ఇంకా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి అని. త్రూ షార్ట్స్ నాకు ఇంతకుముందు మానిటైజేషన్ అయినప్పుడు చెప్పాను. సో త్రూ షార్ట్స్ మానిటైజేషన్ అయితే సరిపోదు, దాని నుంచి ఏమి రావు, మనీ ఏమి రావు. సో మనకు యాక్చువల్గా మనీ జనరేట్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అని. సో ఇప్పుడైతే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు నాకు రెవెన్యూ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ ఏం కాదు, సో కొద్దిగా నాకు స్టార్ట్ అయితే అయిపోయింది. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఈ మానిటైజేషన్, ఈ వాచ్ అవర్స్, మనకు మనీ ఎప్పుడు వస్తాయి ఏంటి అని అనేది. చాలా స్టేజెస్ ఉంటాయి అనమాట. మనం ఊరికే అట్లా మనీ ఎన్ చేసేయలేము. ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే మనకు మనీ ఎర్న్ చేయాలి అంటే చాలా దాటుతూ రావాలి. సో 1000 సబ్స్క్రైబర్స్ కానీ, 4000 వాచ్ అవర్స్ కానీ. సో షార్ట్స్ అయితే చాలా మందికి ఏంటంటే, చాలా మంది వీడియోస్లో ర్యాండమ్గా మనం గమనించినట్టయితే షార్ట్స్ కొంచెం తొందరగా వచ్చేస్తాయి. షార్ట్స్కి 3 మిలియన్ వ్యూస్ కానీ. సో త్రూ షార్ట్స్ మానిటైజేషన్ అవుతుంది చాలా మందికి. సో మనకు మానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, వాచ్ అవర్స్ నుంచి మనకు మానిటైజేషన్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకు మనీ వస్తాయి అన్నమాట. సో నాకైతే ఇన్ని రోజులకు ఇంత కష్టం తర్వాత మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మా వారితో మాట్లాడి మా వారి ద్వారానే మీకు చెప్పిస్తాను. సో చాలామంది ఇంతకుముందు నాది మానిటైజేషన్ అయిపోయింది అని ఒక వీడియో పెట్టాను. సో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. అఫ్ కోర్స్ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అడిగిన వాటన్నిటికీ నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. చాలామందికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాము. స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. సో ఇన్ని రోజులకు అసలు ఎలా అయింది, నాకు వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అయ్యాయి అని అంటే, సో నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడో అయిపోయాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన సెకండ్ మంత్కి నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో దాని తర్వాత మనకు మనీ ఎనేబుల్ అవ్వాలి అని అంటే 4000 వాచ్ అవర్స్ కంపల్సరీ లెంత్ వీడియోస్కి. సో నాకు అది ఇన్ని రోజులకు జరిగింది. ఆల్మోస్ట్ 1.5 yearకి నాకు వచ్చేసింది అనమాట. సో ఎలా వచ్చిందని అనేది నేను మీకు చెప్తాను. సో 10 kgs వెయిట్ లాస్ 1 monthలో తగ్గే వీడియో నేను ఒకటి పెట్టానమాట, అప్లోడ్ చేశాను. సో అది నాకు బాగా వైరల్ అయింది. నా ఛానల్లో బాగా వైరల్ అయిన కంటెంట్ అదే అనమాట. సో మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా చూడండి. అదేం ఫేక్ కాదు. మా ఇంట్లో మా వారి మీద నేను ప్రయోగం చేశాను. మా వారు ఈజీగా వెయిట్ లాస్ అయిపోయారనమాట. సో నేను డైలీ 3 times ఫుడ్, అంటే 1 weekకి సరిపడా 3 times ఫుడ్, అంటే 21 వీడియోస్ ఫుడ్ వీడియోస్ చేసి పెట్టాను. చాలా కష్టపడ్డాను నేనైతే ఆ వ్లాగ్కి చెప్పాలంటే. సో ఈ 1.5 yearలో నేను చాలా కష్టపడిన వ్లాగ్ అదే అనమాట. సో ఆ వ్లాగ్ నుంచి నాకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. కంటెంట్ చాలా బాగుంది. చాలామంది నాకు కామెంట్స్ ద్వారా చెప్పారనమాట, ఇంత బాగా చేశారు ఇది అని. సో అవి చూసిన తర్వాత అర్థమైంది, ఓకే అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో నేను పెట్టాను అని చెప్పి. సో అదనమాట. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఇప్పుడు మనకు వాచ్ అవర్స్ అయిపోయాయి. సో మనకు వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది, వెరిఫికేషన్ కోడ్, అడ్రస్ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో ఏమేమి జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు చూసేయండి. నిన్న చూసినప్పుడు 27 వాచ్ అవర్స్ ఇంకా ఉండిందనమాట. సో ఈరోజు ఇప్పుడు అయిపోయింది. ఎదిగో నేను అందులో అమ్ముతుంటే మా ఆయన చెప్పినాడు ఎనేబుల్ అయిపోయిందని. ఇప్పుడు మీకు చూపిస్తా. వాచ్ పేజ్ యాడ్స్ టర్న్ ఆన్. ఇంతకుముందు ఇది లేదు, అంటే వాచ్ అవర్స్ కంప్లీట్ కాలే. అంటే ఇప్పటిదాకా నీకు ఓన్లీ ఈ సూపర్స్ వచ్చేవి, దీని నుంచి పెద్దగా ఏం రావు. ఎవరైనా నీకు పంపిస్తే తప్పితే సూపర్ థ్యాంక్స్ కానీ సూపర్ చాట్ కానీ అది ఆబ్వియస్లీ ఎవరు పంపరు సబ్స్క్రైబర్స్. కానీ యాక్చువల్ రెవెన్యూ యాడ్స్ నుంచి రావాలి కదా, దానికి 4000 వాచ్ అవర్స్ కావాలి కాబట్టి అది అయిపోయింది ఇప్పుడు. సో ఇది టర్న్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ మనకు క్లియర్ ఉంటుంది 50% ఆఫ్ నెట్ రెవెన్యూ. యాడ్స్ నుంచి ఎంత ఏది వస్తుందో దాని పర్సంటేజ్ అంత పోయిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా మెన్షన్ చేసినారు, యాక్సెప్ట్ చేయాలంతే. సో ఇది వాచ్ అవర్స్ ఫర్ లాంగ్ వీడియోస్, షార్ట్స్ కాదు. జనరల్గా మనకు 4000 వాచ్ అవర్స్ అయిపోయినాయి కాబట్టి. చూడండి ఇక్కడ అడుగుతుంది, ప్లేస్ యాడ్స్ డ్యూరింగ్ వీడియో మిడ్ రోల్. ఓకే, మనం యాక్సెప్ట్ చేయాలి. ఏమేమి వస్తాయి, ప్రీ రోల్ యాడ్స్, మిడ్ రోల్ యాడ్స్, పోస్ట్ రోల్ యాడ్స్, అంటే ఇది ముందు వీడియో మధ్యలో తర్వాత నాన్ స్కిపబుల్ యాడ్స్ కూడా వస్తాయి. ఇవన్నీ అగ్రీ చేయాలి మనం. ఓకే డన్. ఇంకోటి ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్. చూడండి జనరల్గా ఇక్కడ ఏముంటుందంటే, మనము
మనం చూస్ చేసుకోవచ్చు కూడా ఈ వీడియోస్కి మాత్రమే కావాలి అని. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ పెట్టుకోవాలి జనరల్గా, ఎవరికి ఉండదు కదా కొన్ని వీడియోస్కి కావాలని. సో ఆల్ ఎగ్జిస్టింగ్ వీడియోస్కి పెట్టుకోవాలి మనం. ఓకే అంతే, ఒక్క నిమిషం. ఇది నీ వీడియోస్కి షార్ట్ ఫీడ్స్ అంటే షార్ట్స్ చూస్తూ ఉంటే మధ్యలో యాడ్స్ వస్తాయి, దానికి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎట్లా అంటే షార్ట్స్ చూస్తూ ఉంటే మధ్యలో కొన్ని యాడ్స్ వస్తాయి కదా, షార్ట్స్ వస్తాయి, ఐడియా ఉంది కదా నీకు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఇది ఎనేబుల్ అయిపోయింది, ఇది ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు సీమ్ అనలిటిక్స్, ఇగో ఇట్లా ఇక్కడ నీకు రెవెన్యూ వస్తుంది అనమాట. ఇప్పటి నుంచి ఇక్కడ చూపెడుతుంది నీకు ఏమైనా యాడ్స్ వస్తే ఎన్ని యాడ్స్ వచ్చినాయి, అట్ ది సేమ్ టైం ఎంత వచ్చింది అని. ఇప్పుడు చూడు యాడ్స్ ఎనేబుల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు నీకు మానిటైజేషన్ ఆప్షన్ వచ్చింది. వీడియో మానిటైజ్ చేసుకోవాలి, ఏమైనా ఇష్యూ ఉంటే ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది, ఈ గ్రీన్ నుంచి రెడ్ వెళ్ళిపోతుంది. సో రెడ్ కానీ ఎల్లో కానీ వస్తుంది. సో మనం ఆఫ్ చేయాలంటే చేసుకోవచ్చు మానిటైజేషన్, బట్ మోస్ట్లీ ఎవరు ఆఫ్ చేయాలనుకోరు. కానీ ఇది ఇంతకుముందు వ్యూ లేదు కదా మనకు, అసలు ఈ ఆప్షనే చూపించేది కదా. చూడండి ఇప్పుడు నీకు క్లారిటీగా చూపెడతా ఉంది, అర్థమైందా? ఇంకా షార్ట్స్ కూడా చూద్దాం. షార్ట్స్కి నాకు తెలిసి అట్లా రాదేమో, కరెక్ట్ అట్లా రావట్లేదు. ఓన్లీ వీడియోస్కి అట్లా బీయింగ్ మానిటైజ్, ఎందుకంటే షార్ట్స్ అనేది ఇన్ బిట్వీన్ వస్తాయి, వీడియోస్లో రావు కాబట్టి చూపెట్టదు. సో ఇదన్నమాట అదే సంగతి. ఇంక ఇప్పటి నుంచి నీకు డబ్బులు అందరూ అదే అంటారు, మానిటైజేషన్ అయిపోయింది కానీ మాకు ఒక్క రూపాయి కూడా రాలే అని అంటారు. ఎందుకు రావు? అసలు ఏమి ఎనేబుల్ అవుతుంది? మానిటైజేషన్ అయితే ఏమి ఎనేబుల్ అవుతుంది చెప్పు. అసలు అది మానిటైజేషన్ కాదు, ఏంది ఒక్క రూపాయి కూడా రాలంటే అది నీకు వచ్చిన ఫస్ట్ 3 మిలియన్ వ్యూస్ కదా నువ్వు అనేది. 3 మిలియన్ వ్యూస్ అనేది జస్ట్ సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్ మాత్రమే ఎనేబుల్ అవుతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 2 things to earn అనమాట. ఫస్ట్ ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకో కండిషన్ 500 సబ్స్క్రైబర్స్తో పాటు ఎయిదర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ కానీ 3000 లాంగ్ వీడియో వాచ్ అవర్స్ కానీ అవుతే నీకు అది అయిపోయింది. 3 మిలియన్ వ్యూస్ అయింది కాబట్టి వచ్చింది. అది వస్తే ఏమైతుంది, జస్ట్ సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవి ఎనేబుల్ అవుతాయి. మెంబర్షిప్స్ వాటి వల్ల యూజ్ అయింది, అది వన్ ఆఫ్ ద ఎర్నింగ్, అంటే వన్ ఆఫ్ ద వే టు ఎర్న్. దానివల్ల ఏం యూజ్ ఉంటుంది? జనరల్గా పెద్ద యూజ్ ఉండదు. ఎవరైనా సబ్స్క్రైబర్కి నీ వీడియో నచ్చి వాళ్ళు సూపర్ థ్యాంక్స్లో పంపించచ్చు అనమాట. డైరెక్ట్ 100 రూపీస్ కానీ వాళ్ళ ఇష్టం, 10,000 అయినా పంపించచ్చు. సో అప్పుడు వాళ్ళు అది యూట్యూబ్ పర్సంటేజ్ తీసుకుని మిగతాది నీకు పంపిస్తారు. ఎప్పుడైనా చూసినావా జనరల్గా ఇండియాలో ఎవరు పంపరు అట్లా, వెరీ రేర్గా యూజ్ చేస్తారు సూపర్ థ్యాంక్స్ పంపించడం. కానీ సూపర్ చాట్ బాగా యూజ్ అవుతుంది ఎవరికి, గేమర్స్కి బాగా యూజ్ అవుతుంది అది. సో ఇది వన్ ఆఫ్ ద ఎర్నింగ్. కానీ జనరల్ బ్లాగర్స్కి అది ఏమీ ఉపయోగం లేదు. కానీ నువ్వు కూడా సెలబ్రేషన్ చేసుకున్నావు కానీ దానివల్ల పెద్ద ఉపయోగమే లేదు. ఏ సెలబ్రేట్ చేసుకోలేదు, అదొక మెయిన్ ఏంది, జనరల్ ఈ కాన్సెప్టే లేదు ఫస్ట్ నుంచి. ఏంది మెయిన్గా యాడ్స్ నుంచి రావాలి. మన యాడ్స్ మీదనే ఇంతకుముందు కూడా యాడ్స్ మీదనే డబ్బులు వస్తాయి. యాక్చువల్గా అయితే మనం ఆ థ్రెషోల్డ్ రీచ్ అవ్వాలి. ఆ థ్రెషోల్డ్కి ఏంది, ఇది సెకండ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని. ఇప్పుడు సెకండ్ వే అంటే మెయిన్ ఒరిజినల్ ఎర్నింగ్ ఇదేంటిదంటే మనకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. దాంతోపాటు కండిషన్ అంటే సెకండ్ కండిషన్ ఏంది, 1000 సబ్స్క్రైబర్స్తో పాటు ఎయిదర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి లాస్ట్ 90 డేస్లో. అది మోస్ట్లీ నాట్ పాసిబుల్. అంటే 10 మిలియన్ అంటే ఒక 3-4 షార్ట్లు మినిమం 2 మిలియన్ వ్యూస్ పోవాలి. అది లాస్ట్ 90 డేస్లోనే, 3 మంత్స్లో లాస్ట్ 3 మంత్స్లో అంటే ఆ 3 మంత్స్ మధ్యలో లాస్ట్ 3 మంత్స్లో. సో అది కాకుండా లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ అన్న అవ్వాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఈజీయే, పెద్ద మ్యాటర్ కాదు, ఎవరైనా కొట్టేస్తారు. కానీ వాచ్ అవర్స్ కొట్టడం చాలా కష్టం. నీకే ఇప్పుడు 1.5 year అయింది ఆల్మోస్ట్. ఒక్క లాంగ్ వీడియో వైరల్ అయ్యి ఇప్పుడు వచ్చింది నీకు. సో టైం పడుతుంది. సో ఇప్పుడు యాక్చువల్ యాడ్సెన్స్ ఎనేబుల్ అయినట్టు. ఇప్పుడు మానిటైజేషన్, యాక్చువల్ మానిటైజేషన్, ఆ సూపర్ చాట్లు, సూపర్ థ్యాంక్స్లో పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు ఇది నీకు ఎనేబుల్ అయింది అనమాట. ఏంటిది, యాడ్స్. ఇప్పుడు యాడ్స్ ఎనేబుల్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, సో యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఎవరైనా సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ పంపిస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు అవసరం లేదు. జనరల్గా వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయి. యాడ్స్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంది కాన్సెప్ట్, నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఇంతకుముందు లాగా జస్ట్ లాంగ్ వీడియోస్కి 5000 వ్యూ, 5K వ్యూస్, 10K వ్యూస్ సరిపోదు. బాగా వైరల్ అయితేనే అగైన్ నీకు మళ్ళీ డబ్బులు వస్తాయి. ఎనేబుల్ అయింది కానీ నెలకి
కుప్పలు డబ్బులు ఏం రావు. అగైన్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది అంటే మినిమం $10 రీచ్ అవ్వగానే వెరిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ లైక్ లైక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. మినిమం $10 రీచ్ అయిన తర్వాత అది ఓన్లీ ఒక్కసారి ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే $10 రీచ్ అవుతావో ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది. అడ్రస్ అంటే ఏముండదు, ఐడి వెరిఫికేషన్ మనం ఐడి ఇవ్వాలి, వెరిఫై అయిపోతుంది, ఈజీ అయ్యి. అడ్రస్ వెరిఫికేషన్ ఏంటంటే మనం ఒక అడ్రస్ ఇస్తాం, దానికి ఏం ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు మనం పెడుతున్న అడ్రస్ ఒక ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ ఒక అడ్రస్ ఇవ్వాలి, అది మనకు గెట్ బ్యాక్ అంటే మనకి ఒక పిన్ వస్తుంది మనకు గూగుల్ నుంచి, ఆ పిన్ ఇక్కడ టైప్ చేస్తే అదే వెరిఫికేషన్ సింపుల్ అయిన తర్వాత యు ఆర్ డన్ విత్ వెరిఫికేషన్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇమీడియట్గా నువ్వు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అంటే లైక్ క్యాన్సిల్ చెక్ కానీ పాస్బుక్ కానీ అట్లా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా దాని తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మినిమం $100 రీచ్ అయితే నీకు పేమెంట్ స్టార్ట్ అవుతుంది. మినిమం $100 రీచ్ అవ్వాలి నువ్వు. ఒకవేళ ఈ మంత్ $100 రీచ్ అవ్వలేదంటే నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాల్సింది. మళ్ళీ అప్పుడుగా ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు మినిమం $100 $100 అంటే 7,000 to 8,000 బిట్వీన్, అంటే డిపెండ్స్ ఆన్ డాలర్ వాల్యూ ఎట్లుంటే అట్లా. అది ఇది ప్రొసీజర్. యాక్చువల్ మానిటైజేషన్ అయిపోతే కూడా అంత ఈజీ ఏం కాదు. దాని తర్వాత మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత కూడా షెడ్కి పోయిన ఛానల్ వచ్చాడు ఉన్నాయి. సో అదనమాట, మానిటైజేషన్ అవ్వంగానే సరిపోదు, వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వంగానే సరిపోదు. ఇప్పటిదాకా మనం 1000 సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ అవర్స్ కోసం ఎంతైతే కష్టపడ్డామో ఇక నుంచి అవి మనకు ఎనేబుల్ అయిన తర్వాత ఇక నుంచి దానికి రెట్టింపు మనం కృషి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మానిటైజేషన్ అనేది అయిపోయిన తర్వాత మనకు మనీ రావాలంటే మంచిగా యాడ్స్ పడాలి. సో అంత మంచి యాడ్స్ పడాలంటే నీ వీడియో కూడా అంతే వైరల్ అవ్వాలి, మంచి కంటెంట్ ఉండాలి. మన వీడియోని ఎక్కువ ఎంతమంది అయితే ఎక్కువ చూస్తారో అంత మంచిగా యాడ్స్ వస్తాయి. యాడ్స్ని కూడా ఫుల్గా చూడండి. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే యాడ్స్ వస్తాయి కదా మధ్యలో, అవి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో అట్లా ఫుల్గా చూస్తే కూడా మనకు అమౌంట్ అనేది కొంచెం అంటే కంపేర్ టు స్కిప్ చేసే కంటే దానికి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో మనం మంచి కంటెంట్ తీసుకోవాలి, ఆ కంటెంట్ బాగా వైరల్ అవ్వాలి. 200, 300 వ్యూస్, 1K వ్యూస్ ఇవన్నీ ఏం సరిపోవు. అట్లీస్ట్ 100K, 150K ఇలాంటి ఇన్ని వ్యూస్ వస్తే తప్ప మనకు మంచి రెవెన్యూ అనేది యాడ్ అవ్వదు అనమాట. సో ఇప్పుడైతే నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది మెల్లిమెల్లిగా. సో నేను మళ్ళీ తర్వాత నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను. సో ఈలోగా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. నేను మళ్ళీ ఆ డౌట్స్ అన్నింటిని పట్టుకొచ్చి ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇచ్చిన కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో నా ఛానల్లో బాగా వైరల్ అయిన కంటెంట్ ఇప్పటిదాకా ఏదైనా ఉంది అని అంటే అది డైట్ వ్లాగ్, అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మానిటైజేషన్ వ్లాగ్ అనమాట నేను చేశాను. సో చాలా హ్యాపీ మూమెంట్స్ నాకు ఇవి. నేను అసలు అనుకోలే ఇంత దూరం వస్తా అని కూడా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే సరిపోదు, చేసేటప్పటికి నేను కూడా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసేటప్పటికి ఏం తెలీదు. ఓకే ఏదో సరే చేద్దాము, నాకంటూ ఒక మెమొరీ, ఒక గ్యాలరీ ఉంటుంది, అట్లా అని నేను స్టార్ట్ చేశాను. ఇంత దూరం రావడం చాలా గగనం చెప్పాలంటే, ఎందుకంటే మనమేం సెలబ్రిటీస్ ఏం కాదు. సో మనకు అంటూ ఒక ఇదేం లేదు కాబట్టి సో చాలా గ్రేట్. అండ్ మీరు కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా కష్టం ఎక్కడికి పోదు. సో అదనమాట ఈ వీడియో అయితే. Hope you like this video. Please subscribe my channel. Thank you so much. Bye bye.